నమస్కారం అండి. నిన్న మేము ఆకస్మిక తనిఖీలు చే చేపట్టాము పోలీస్ వారి సహకారంతో. అందులో భాగంగా మేము గమనించిందేమంటే మైనర్ డ్రైవింగ్ జరుగుతుందండి. నేను ఇప్పటికే పలుమార్లు చాలా సార్లు హెచ్చరించాను, విజ్ఞప్తి చేశాను. తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ తల్లిదండ్రులు, విద్యార్థులకి, పిల్లలకి, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఈవెన్ 13 ఇయర్స్ ఏజ్ ఉన్న బాబు కూడా నిన్న మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడ్డాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ మళ్ళీ పేరెంట్స్ మీ కేర్ లేకపోవడమో, లేకపోతే మీరు అశ్రద్ధ వహించడమో, లేకపోతే దాన్ని నెగ్లిజెన్స్‌గా తీసుకోవడమో జరుగుతోంది. దీనివల్ల నష్టపోయేది కేవలం మీరే అనేది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి వెహికల్ ఇస్తే 13 ఇయర్స్, 14 ఇయర్స్, 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్ లోపు పిల్లలు ఎవ్వరు ఇది చేసినా, డ్రైవింగ్ చేసినా కంపల్సరీ తల్లిదండ్రుల పైన కంపల్సరీ మేము చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది. ఇంతకుముందు చాలా సార్లు నేను మీకు విజ్ఞప్తి చేసినప్పటికీ వీళ్ళు చెప్తుంటారులే ఏముంది అన్న ధోరణిలో పోతున్నట్లు కనిపించింది. నిన్న స్పెషల్ డ్రైవ్ తర్వాత మాకలా అనిపించింది. సో, ఇంకో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెక్స్ట్ టైమ్ మైనర్ డ్రైవింగ్‌లో ఎవరు పట్టుబట్టినా వాళ్ళని కంపల్సరీ త్రూ కోర్ట్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయించి, వాళ్ళని కంపల్సరీ జైలుకి పంపించాలని చెప్పి కూడా మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేదేమంటే, పిల్లలున్నారు. వాళ్ళకి చదువులు నేర్పించండి. ఆత్మరక్షణలో భాగంగా నిన్న అమ్మాయిలు కూడా 16 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిలకు కూడా ఇచ్చి పట్టుబడ్డారు నిన్న. వాళ్ళకి ఇంకా కరాటే నేర్పించండి. అలాంటిదేదైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పించండి. అంతే తప్ప 18 ఇయర్స్ లోపే డ్రైవింగ్ నేర్పించేసి, వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేసి ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన వీళ్ళొక్కరే కాదు కదండీ! పిల్లలొక్కరే కాదు కదా వెళ్ళేది. వేరే వెహికల్స్ ఎళ్తుంటాయి. హెవీ వెహికల్స్ ఎళ్తుంటాయి. బస్సులెళ్తుంటాయి. వీళ్ళకి ఎలా వెళ్ళాలో కనీస అవగాహన ఉండదు. ఎలా డ్రైవ్ చేయాలన్న అవగాహన ఉండదు. డ్రైవింగ్ ఒక్కటి నేర్పించి వెహికల్ కీస్ ఇచ్చేసి మేమే పంపించామని గూడా చెప్తున్నారండి. నిన్న పట్టుబడిన తల్లిదండ్రులొచ్చి. మేమే పంపించాము. బుక్ కోసం పంపించాము. హాస్పిటల్ ఎమర్జెన్సీ అని పంపించాము. ఇలా చెప్తున్నారు. ఏదైనా పిల్లలకి ఇలా మీరే పంపించుండొచ్చు. ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు బాధపడేది ఎవరండి? మీరే కదా! తల్లిదండ్రులుగా మళ్ళీ మీరు తిరిగి కోలుకోగలరా పిల్లలకేమన్నా అయితే? సో, దయచేసి మీ పిల్లలకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు వెహికల్స్ ఇవ్వకండి. ఏదైనా ఎమర్జెన్సీ కంపల్సరీ అన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ స్కూలుకి లేట్ అయిపోతోంది. మీరు తీసుకెళ్ళి డ్రాప్ చేయండి. లేదా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మీరొచ్చి తీసుకెళ్ళండి. అంతే తప్ప పిల్లల్ని మాకు టైం లేదు. మేము బయటున్నాము. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. దయచేసి నేను ఇంతకుముందు మీకు చాలా సార్లు విన్నవించాను. మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఉన్నట్లయితే కీస్ వాళ్ళకి అందేటట్లు పెట్టకండి. వెహికల్ కీస్ ఏది కానీ ఏదో కార్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు. ఏమంటే మనం చూసినట్లయితే మన పొంగనూరు పరిసరాల్లోనే మైనర్ డ్రైవింగ్‌లో కారు ఇంటి గోడకు కుట్టిన సందర్భాలున్నాయి. చిన్న పిల్లలు ఏమంటే వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు కార్ కీస్ తీసుకునేసి వెళ్ళిపోయి గుద్దారు. సో, లక్కీగా మా అబ్బాయికి మైనర్ ఇంజ్యూరీస్ అయినాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ఇదండి. సో, కంపల్సరీ మీరు ఇంట్లో లేనప్పుడు మా పిల్లలు తీసుకొచ్చేసారు. నేను చాలామంది ఆ సమాధానాలు కూడా చెప్పారండి. మాకు తెలీదు. మేము కీస్ ఇంట్లో పెట్టేసి బయటకెళ్ళాము. పిల్లలు తీసుకొనొచ్చేసారు అని. దయచేసి కీస్ వాళ్ళకి అందుబాటులో పెట్టకండి. ఎవరైనా చిన్న పిల్లలుంటే కంపల్సరీ వాళ్ళకి చెప్పండి. మీకు అన్నీ నేర్పిస్తాము. మీకేం కావాలన్నా మేమిస్తాము. మీకోసమే మేముండేది. కాకపోతే 18 ఇయర్స్ వచ్చాక మీరు కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన పెంచుకొని, లైసెన్స్ తీసుకొని, హెల్మెట్ పెట్టుకున్న తర్వాతే బైక్ కీస్ ఇస్తాము అనేది దయచేసి మేము ఎంత అవగాహన మేమెంత కల్పించినా, ఎంత ఎన్ఫోర్స్‌మెంట్ చేసినా మీలో యొక్క ఆ యొక్క ఇంట్రెస్ట్ మీలో ఆ యొక్క స్పృహ లేకపోతే ఎవ్వరేమి చేయలేరండి. ఎంతమంది అధికారులున్నా, ఎంత పోలీస్ అధికారులు కానీ, మేము కానీ, ఈవెన్ స్కూల్‌లో మన టీచర్స్ కూడా చాలామంది చెప్తున్నారు. లెక్చరర్స్ కూడా మేము స్కూల్‌లో కూడా చెప్తుంటాము. అయినా పిల్లలు వినట్లేదు అని. తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే ఇంకెవరు చేస్తారండి. కాబట్టి దయచేసి మీ పిల్లలకి వెహికల్స్ ఇవ్వకండి మైనర్ డ్రైవింగ్. అలానే చాలామంది నిన్న మేము చూసినట్లయితే హెల్మెట్టు, ట్రిపుల్ రైడింగు, మళ్ళీ సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటిల్లో గూడా పట్టుబడ్డారు నిన్న. చాలా వరకు మీకు ఇంతకుముందు పలుమార్లు చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను. సెల్ ఫోన్ వచ్చింది ఒకవేళ కాలొచ్చిందా?
ఎక్కడైనా రోడ్ సైడ్ ఆపేసి మాట్లాడి 2 నిమిషాలు, లేకపోతే డ్రైవింగ్‌లో ఉన్నాను. నేను మళ్ళీ చేస్తాను అని చెప్పైనా మళ్ళీ ప్రొసీడ్ అవ్వండి. అంతే తప్ప చెవులో పెట్టుకొని అలానే ప్రొసీడ్ అవ్వడం వల్ల మీ మీరొక్కరే ఇబ్బంది పడడం కాదు. మీ వెనకాలొచ్చేవాళ్ళు, మీ ఎదురుగా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బంది గందరగోళానికి గురయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది.